బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధనుర్మాసములో ఆచరించవలసిన అతి ముఖ్యమైన విషయాలు. ధనుర్మాసంలో మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాల్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించడం, అలాగే ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించడం, అలాగే తిరుప్పావైని పారాయణం చేయడం. తిరుప్పావైని బ్రహ్మ ముహూర్తంలో గనక ఎవరైనా రోజుకొక పార్శ్వం చొప్పున 30 రోజులు గనక పారాయణం చేసినట్లయితే వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రములు తెలియజేశారు. ధనుర్మాసంలో మనం చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల్లో గోదాదేవి. గోదాదేవి మనకి 12 మంది ఆళ్వార్లో ఏకైక స్త్రీ. గోదాదేవి అనగా ఆండాళ్ళని పేరు. మనకి విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా గోదాదేవిని చెప్తారు. విష్ణు చిత్తుడు అంటే మనకి పెరియాళ్వార్ని విష్ణు చిత్తునిగా చెప్పడం జరుగుతుంది. ఆ పెరియాళ్వారికి రంగనాథ స్వామి కోవెల వెనకాల ఆయన ఉండేటప్పుడు వారి ఇంటి వెనక భాగంలో తులసి కోట వద్ద తులసి వనములో ఆమె లభించినట్టుగా ఆ ఆళ్వారికి పిల్లలు లేకపోవడం, ఆ యొక్క స్త్రీ లభించినటువంటి ఆవిడే గోదాదేవిగా మనకి చెప్పడం జరుగుతుంది. అటువంటి ఆండాళ్ళమ్మవారిని, ఈ గోదాదేవిని ధనుర్మాసంలో స్మరించుకోవాలి. ఆవిడ చెప్పినటువంటి తిరుప్పావై ఏదైతే ఆవిడ పారాయణం చేసిందో, గానం చేసిందో ఆ తిరుప్పావైని చదవాలి. ముఖ్యంగా గోదాదేవి యొక్క కళ్యాణం వంటివి ఆచరించడం, గోదాదేవి కళ్యాణం వంటివి ఏదైతే జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి దర్శించడం చేత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా గోదాదేవి కళ్యాణం నిర్వర్తించడం లేదా గోదాదేవి కళ్యాణాన్ని దర్శించడం, అలాగే ఈ ఆళ్వార్లు ఏవైతే ఉన్నారో వారిని స్మరించుకోవడం, ఆండాళ్ళమ్మవారిని గోదాదేవిని స్మరించుకోవడం చేత విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఆ విష్ణు చిత్తు అనేటువంటి వారి యొక్క కుమార్తెగా ఆమెనే గోదాదేవిగా, ఆండాళ్ళమ్మవారుగా మనకి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఈ విషయాలని పెద్దలు తెలియజేశారని తెలియజేస్తున్నాను. అసలు ధనుర్మాసంలో మనం తిరుప్పావై చదవాలి. తిరుప్పావై అంటే ఏమిటంటే మనకి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు గానము చేయమని పెద్దలు తెలియజేశారు. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలోని ఈ 30 పాశురాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాలను మనం పఠించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులో తిరుప్పావైలో ముఖ్యంగా మొదటి 10 పాశురాల్లో శ్రీకృష్ణుని యొక్క లీలలు, తర్వాత 10 పాశురాల్లో గోపికల యొక్క భావాలు, తర్వాత 10 పాశురాల్లో జీవాత్మ పరమాత్మ ఏకత్వం సూక్ష్మముగా ఇందులో వివరించాయి. ఈ రెండుటి యొక్క జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం నుంచి ఇవన్నీ ఏర్పడినటువంటి అనేక విషయాలు మనకి ఈ తిరుప్పావైలో చెప్పడం చేత ఈ తిరుప్పావై గోదాదేవి కళ్యాణం చాలా విశేషమైనది. భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గము ద్వారా మోక్ష మార్గము పొందడానికి ఈ తిరుప్పావై వంటివి మనకి చాలా ఉపయోగపడతాయి. అటువంటి ఈ తిరుప్పావైని ధనుర్మాసంలో ఎవరైతే పారాయణం చేస్తారో, వింటారో, చదువుతారో, కనీసం దాని అర్థాన్ని చదివి తెలుసుకుంటారో, ఏకత్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారో, దానివల్ల
శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. అందుకనే తిరుప్పావైలో మొదటి శ్లోకము, మొదటి పాశురం యొక్క అర్థం కూడా శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ఆడవాళ్ళంతా కలిసి రండి అనేటువంటిది మొదటి పాశురంలోనే చెప్తుంది గోదాదేవి. ఇంతటి విశేషముగా గోదాదేవి మనకి అందించినటువంటి గొప్ప వరం ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై అని తెలియజేస్తూ, ఈ తిరుప్పావై గురించి తెలుసుకోవడం, స్మరించుకోవడం, పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.